ఈ రిజల్ట్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది మేడం. గత టీఎస్పీఎస్సీ నియామకాల్లో కానీ ట్రైబ్ గురుకుల నియామకాల్లో కానీ రిజల్ట్ ప్రాసెస్ భర్తీ ప్రక్రియ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే దీన్ని ఫస్ట్ పై స్థాయి పోస్టులు నింపాలి. పై స్థాయి పోస్టులు ఏంటంటే డిఎల్, జేఎల్ ఇవి ఉంటాయి అన్నమాట. సో ఒక పీజీటీలో సెలెక్ట్ అయిన వ్యక్తి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లో సెలెక్ట్ అయిన వ్యక్తి డిగ్రీ లెక్చర్లో సెలెక్ట్ అవుతాడు, జూనియర్ లెక్చర్లో సెలెక్ట్ అవుతాడు, దాని కింద స్థాయిలో కూడా సెలెక్ట్ అవుతాడు. కానీ పీజీటీ రాసినటువంటి వ్యక్తి డిఎల్జేఎల్నే ఎంపిక చేసుకుంటాడు, హైయెస్ట్ పోస్ట్ మాత్రమే తీసుకుంటాడు. ఈ పోస్టును రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా పీజీటీ పోస్టులు ఇస్తే ఆ పీజీటీలో తీసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ వెంటనే ఆ పోస్ట్ ఖాళీ చేసి మిగతా పోస్టుకి వెళ్ళిపోతాడు. సో దట్ దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులుగా మారిపోతాయి అన్నమాట. సో బ్యాక్లాగ్ పోస్ట్ కావడం వల్ల వెనక ఉన్నటువంటి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ వెంటనే ఆపేసి గత ప్రభుత్వంలో 2018లో ట్రైబ్ బోర్డే చేసింది. ఈవెన్ ట్రైబ్ బోర్డ్ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకు మొత్తం తెలుసు, ప్రాసెస్ అంతా తెలుసు. మొట్టమొదటిసారిగా పై స్థాయి పోస్టులు ఫిలప్ చేయాలి. పై స్థాయి పోస్టులు అంటే డిఎల్, జేఎల్ అట్లా నింపుకుంటా డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ అట్లా నింపాలి. కానీ వీళ్ళు ప్రాసెస్ ఏం చేస్తారంటే పీజీటీ చేస్తారు. పీజీటీలో సెలెక్ట్ అయిన ప్రతి వ్యక్తి డిఎల్లో, జేఎల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ రిలీజ్ చేసినటువంటి లైబ్రరీన్ డిఎల్ లైబ్రరీన్, జేఎల్ లైబ్రరీన్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో 35 పోస్టులు ఉంటే 35 మంది పోస్టులు పీజీటీ దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు డిఎల్, జేఎల్ కూడా సెలెక్ట్ అయ్యారు 22 మంది. అంటే 30లో 22 మంది తీసుకుంటే మరి ఇక్కడ 3000 పోస్టులు ఉన్నాయి. 3000 పోస్టుల్లో 2000 మంది పైకి పోతే నెక్స్ట్ కింద ఉన్న వాళ్ళు పీజీటీలో సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది రాంగ్. 100% ఏ ప్రాసెస్ టీఎస్పీఎస్ అయినా, పోలీస్ కానిస్టేబుల్ అయినా, మెడికల్ బోర్డు అయినా కానీ ఫస్ట్ పై స్థాయి పోస్టులు తీసుకుంటారు. డిఎల్, జేఎల్ నింపి ఆ తర్వాత పీజీటీ, టీజీటీ నింపాలి. సో దట్ ఏమైందంటే బ్యాక్లాగ్స్ ఏర్పడవు. కాబట్టి మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసేది అంటే తప్పకుండా మీరు గురుకుల బోర్డు కూడా చెప్పేది ఏంటంటే తప్పకుండా మొట్టమొదటిసారిగా డిఎల్ చేయాలి, జేఎల్ చేయాలి, పీజీటీ చేయాలి, టీజీటీ చేయాలి. సో దట్ బ్యాక్లాగ్ పోస్టులు అనేవి ఏర్పడవు, వెనుక ఉన్న వాళ్ళు కూడా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే రిలిక్విషెంట్ ఆప్షన్ అనేది ఉంది. రిలిక్విషెంట్ ఆప్షన్ అంటే ఒక పర్సను పీజీటీలో సెలెక్ట్ అయ్యాడు అనుకుందాం, అదే పర్సను డిఎల్లో సెలెక్ట్ అయ్యాడు, జేఎల్లో సెలెక్ట్ అయ్యాడు. కానీ ఒకే పర్సన్ ఇన్ని జాబులు అయితే చేయలేడు కదా. ఇన్ని జాబులు చేయలేనప్పుడు ఆ పర్సన్ దగ్గర నీకు ఇష్టమైన జాబ్ ఏదని చెప్పి అతని దగ్గర రిలిక్విష్మెంట్ తీసుకొని ఏ జాబ్కి అయితే సెలెక్ట్ అవుతారో ఆ జాబ్లో సెలెక్ట్ చేసుకొని మిగతా జాబ్లోకి వెళ్ళి రిమూవ్ చేసి ఆ కింద ఉన్న పర్సన్స్ సెలెక్ట్ చేయాలన్నమాట. ఇది రిలిక్విష్మెంట్ ఆప్షన్ అంటే. సో దీని గురించి కూడా ఆలోచన చేయాలి. ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ అనేది ఏర్పడద్దు. ఈ విధంగా భర్తీ ప్రక్రియ సజావుగా సాగి అందరికి కూడా న్యాయం చేయాలి. ఇప్పుడు ఈ ప్రక్రియ కనుక చేస్తే 3000 మందికి లాస్ అవుతారు. ఈ పీజీటీలో ఉన్న ప్రతి ఒక్కరు 1:2లో ఉన్న ప్రతి ఒక్కరు సెలెక్ట్ కావాలంటే మొట్టమొదటిగా డిఎల్, జేఎల్ నింపితే ఈ పీజీటీలో ఉన్న ప్రతి ఒక్కరికి జాబులు వస్తాయి, ఈ వెనక ఉన్న ప్రతి ఒక్కరికి జాబులు వస్తాయి. మేము ఆల్రెడీ 1:2లో సెలెక్ట్ అయినాం, ఇక్కడికి వచ్చిన వాళ్ళం. సో 1:1లో సెలెక్ట్ కాలేదు. 1:1లో సెలెక్ట్ కావాలంటే వీళ్ళు గురుకుల బోర్డు చేసినటువంటి పెద్ద తప్పిదం. సో ఏదో ఎలక్షన్ స్టంట్ అని చెప్పి వడావిడిగా ఇచ్చేసి పోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది 3000 జీతాలు ఆగమవుతాయి. కాబట్టి సీఎం రేవంత్ అన్న మేమందరం కూడా మీకు చెప్పేది ఒకటే, మేమందరం కలిసి మేము గవర్నమెంట్ కావాలని తెచ్చుకున్నాము. గవర్నమెంట్ మేమందరం కూడా మీ తరపే ఉన్నామన్నా. దయచేసి ఎలక్షన్ స్టంట్ అనేది వదిలేసి నిజాయితీగా మీరు ఆలోచన చేసి ఈ ప్రక్రియ వెంటనే డిఎల్, జేఎల్ చేసిన తర్వాతనే మిగతా పోస్టులకు చేయాలి. రిలిక్విష్మెంట్ ఆప్షన్ కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా ఈ ప్రక్రియ చేసినప్పుడే అందరికీ న్యాయం చేస్తుందని చెబుతూ గురుకుల బోర్డుకు ఆ తర్వాత ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే నోటిఫికేషన్స్ ఎలా రిలీజ్ చేశారు? ఫస్ట్ పీజీటీ, టీజీటీ లేకపోతే ఫస్ట్ ఏ ఎగ్జామ్ మీరు రాశారండి? ఫస్ట్ ఎగ్జాక్ట్లీ నోటిఫికేషన్ ప్రకారం 1 ఉంది. 1 అనేది డిగ్రీ లెక్చర్ సంబంధించింది, డిగ్రీ కాలేజ్ డిఎల్. ఆ తర్వాత సెకండ్ అనేది జేఎల్ అన్నది. సో ఆర్డర్ నోటిఫికేషన్ కూడా ఆర్డర్లో ఉన్నాయి. చాలాసార్లు మేము గురుకుల బోర్డుకి అడిగినాము. వాళ్ళతో వాళ్ళు ఏం చెప్పారంటే 100% మేము డిఎల్ నింపుతాము, జేఎల్ నింపుతాము, పీజీటీ నింపుతాము, టీజీటీ నింపుతాము అని ఆర్డర్లో చెప్పారు. 3000 మంది లాస్ అవుతారు. రాసిన వాళ్ళు 2,50,000 మంది రాసిరు. 9,910 పోస్టులు ఉన్నాయి. అంటే 9,210 పోస్టులు ఇప్పుడు 3,000 డిఎల్ 3,000 పోస్టులు ఉన్నాయి. అంటే ఇప్పుడు పీజీలో సెలెక్ట్ అయిన 3,000 మందికి లాస్ అవుతారు. 3,000 మంది జీవితాలు అంటే మామూలు విషయం కాదు కదా. జాబ్ అనేది లైఫ్ అండ్ డెత్ సమస్య. జాబ్ అనేది మా కళ. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి, టీచర్ ఉద్యోగం సంపాదించి సమాజ సేవ చేయాలని మా కళ. ఆ కళ నెరవేరు ఆశలు పోతున్నాయి. సో అలాంటప్పుడు మాకు కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇదే నింపాలని మేము చెప్తున్నాం.